దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్లను మాత్రం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ హవా స్పష్టంగా కనబడుతుంది. టోటల్గా చూసుకుంటే 543 స్థానాలకు గాను ఇప్పటిదాకా 406 వరకు లెక్కేస్తే ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకి 263, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి నేతృత్వంలోని ఐఎన్డీఏకి 103, ఇతరులు 40 స్థానాలు ఆధిక్యతలో కనబడుతున్నారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్డీఏలో భాగస్వామైనటువంటి తెలుగుదేశం పార్టీ పోస్టల్ బ్యాలెట్లో లీడ్లో కనబడుతోంది. మరొకవైపు తెలంగాణలో చూస్తే 17 స్థానాలకు గాను 9ంటికి గాను పోస్టల్ బ్యాలెట్లో అక్కడ భారతీయ జనతా పార్టీని లీడ్లో కనబడుతోంది. 5 స్థానాలు బీజేపీ, 3 స్థానాలు కాంగ్రెస్ పార్టీ, ఎంఐఎం 1 స్థానాలు. ఈవెన్ పోస్టల్ బ్యాలెట్లో కూడా కర్ణాటకలో ఎన్డీఏనే ముందంజలో ఉంది. కేరళలో మాత్రం అసలు ఎన్డీఏకి ఖాతా కాలేదు. 9 స్థానాలలో ఐఎన్డీఏ కూటమే ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీహారు, గుజరాత్లో చూసుకుంటే ఎన్డీఏనే బలోపేతంగా ఉంది. ఎన్డీఏ 5 స్థానాలు, ఐఎన్డీఏ 1, ఇతరులు 1. గుజరాత్లో 13కి 13 కూడా ఎన్డీఏనే బలోపేతమైనటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపున మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్లో చూసుకుంటే 8 స్థానాల్లో ఎన్డీఏ బలంగా ఉంటే 2 చోట్ల ఐఎన్డీఏ. ఉత్తరప్రదేశ్లో 15 ఎన్డీఏ, 11 ఐఎన్డీఏ. అక్కడ పోటాపోటీ వచ్చింది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ల సందర్భంలోనే కర్ణాటక, కేరళలో చూస్తే 6 ఎన్డీఏ, 3 ఐఎన్డీఏ కర్ణాటకలో. కేరళలో మాత్రం 9 ఐఎన్డీఏ కూటమే అన్నటువంటిది పోస్టల్ లీడ్లో కనబడుతున్నది. ఓవరాల్గా చూసుకుంటే క్రమంగా ఎన్డీఏకి 266 దాకా వెళ్తుంది. ఐఎన్డీఏ 111 దాకా పోస్టల్ బ్యాలెట్లో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో టీడీపీ 6 పోస్టల్ బ్యాలెట్లో లీడ్ ఉంటే జనసేన 1 దాంట్లో లీడ్ ఉంది. ఇప్పుడు 7 దాకా వెళ్ళినటువంటి పరిస్థితి టీడీపీ. టోటల్గా చూస్తే క్రమంగా కాన్సెప్ట్ అయితే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అయితే పోస్టల్ బ్యాలెట్లలో దెబ్బపడినట్టే కనబడుతుంది.